ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమి లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం విషయాల్లో ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం సేర్ గారు. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని ఫుల్లు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం సేర్ గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాటికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్ర చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని ఇది స్పష్టమైన రుజువు. 40 ఏళ్లలో ఆయన రాజకీయంగా 40 ఏళ్ల జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు. ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు. ఆయన మాత్రమే ఎదిగాడు, ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడు. కానీ రాజన్న ఎదుగుదలకు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన డాక్టర్ తాటికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు, కడియం సారి సహకారం లేదు. కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు. రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు, కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు. దయాకర్ ఎదుగుదలకు కడియం సారి సహకారం లేదు, ఆయన ఎదుగుదలకు కడియం సారి అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఇది కాదని చెప్పడానికి ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నం చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణ కాదు. రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మోతుపల్లి నరసింహులు గారు, మాదిగ సామాజిక వర్గం కమిషనర్ మోతుపల్లి నరసింహులు గారు కడియం సారి పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి. ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు. దళితులను మాదిగలను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు ఆయన అంగీకరించడు అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే, కడియం సార్ గారు టీడీపీలో ఉన్నప్పుడే
మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియం శ్రీహరి గారి ఈర్ష్య ద్వేషం మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీలో ఉన్న కాలంలోనే మోత్పల్లి నరసింహులు చెప్పాడు. ఆ విధంగా టీడీపీలో కడియం శ్రీహరి గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నరసింహులు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రలు చేసిందని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు. అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం కడియం శ్రీహరి సాక్ష్యం. ఇకపోతే ఈరోజు కాంగ్రెస్ లో చేరాడు. ఈరోజు కాంగ్రెస్ లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్ లో చేర్పించాడు. మళ్ళీ టికెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టికెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నాడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్ లో మార్గలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్ లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి. కానీ ఇక బీఆర్ఎస్ లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక, నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకేదైనా అడ్డంకులు ఇతరాత్రులు ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికి టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్ లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్ లో ఉన్న కాలంలో బీఆర్ఎస్ లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మన కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దయాకర్ చేతిలో ఓడిపోవద్దని, ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్ లో టికెట్ తెచ్చుకోవడం ద్వారా ఇది సాక్ష్యం. ఈర్ష్య గల వ్యక్తి, ద్వేషం గల వ్యక్తి కడియం శ్రీహరి అనే విషయం స్పష్టంగా అర్థమవుతారు. ఒక కాంగ్రెస్ లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టికెట్ ఆశించిన రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగం చేశారు. ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి కనుక, పెద్దపల్లి నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది కనుక, సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడైన సాంబయ్యకి ఇవ్వాలి కనుక, సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నమ్ముకున్నా, ఓడిపోయినా కూడా కాంగ్రెస్ నమ్ముకున్నా ఇందిరా రాజకీయ జీవితం ఎదుగుదలను కూడా అడ్డుకున్నాడు.
రాజకీయ జీవితం ఎదుగుదలని కూడా అనుకున్నాడు. ఒక మహిళలకు ఇస్తే కాంగ్రెస్ లో సభ్యత్వం లేని కడియం షేర్కి టికెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్. కానీ 2 దశాబ్దాల పైగా కాంగ్రెస్ లోనే ఉండి 2 సార్లు కాంగ్రెస్ లో నిలబడి ఓటమి పాలైనా కూడా మొన్న ఇదే కడియం షేర్ చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైన అయినప్పటికీ కాంగ్రెస్ నమ్ముకున్న మా ఇందిర టికెట్ కూడా అడ్డుకున్నట్టే. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతుంది. డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ నమ్ముకొని టికెట్ ఆశించాడు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు. నూతన తరం నుంచి వచ్చిన లేదా అంతకుముందు పనిచేసిన నూతన తరం నుంచి వచ్చిన మా జన్ను పరంజ్యోతి ఆయన టికెట్ను ఆశించాడు కాంగ్రెస్ లో. ఎందుకంటే ఎంతో మంది కొత్త వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చారు కదా, వాడి మాకు కూడా వస్తుందని చెప్పి పరంజ్యోతి ఆశించాడు. నిమ్మల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా 2-3 నా సోదరులు కూడా ఆశించారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడన్నా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో? నిన్న ఒక పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళా ఇంకో టికెట్ మళ్ళా తెచ్చుకున్న చరిత్ర ఎక్కడైనా జరిగిందా? ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడైనా కనిపించలే? మీరు చెప్పండి. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మారిన వాళ్ళు ఉంటారు, ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మారిన వాళ్ళు ఉంటారు. కానీ ఒక పార్టీ టికెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టికెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరన్నా చేసిందా? నా పాత్రికేయ మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అవకాశవాద రాజకీయాలు నడపడంలో, కక్షపూర్వక రాజకీయాలు నడపడంలో, ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో కడియం షేర్ని మించినోడు ఎవరు లేరు ఈ తెలుగు నేల మీద, ఈ తెలంగాణ గడ్డ మీద. యువత విషయం చెప్తున్నా నేను. నిన్న మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు, కృష్ణమాదిగ ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు. పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం. అదే నిజం ఎవరన్నా భావిస్తే అది 100కు 1000% తప్పు. కానీ ఆయన గురించి మాట్లాడితే 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. నంబర్ 1 ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వార్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ ఆపకపోతే కడియం షేర్ని హతమార్చమని పేపర్లు వస్తున్న సమయంలో, కడియం షేర్ గారిని హతమార్చమని పేపర్లు వస్తున్న సమయంలో, అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం. కానీ కడియం షేర్కి పీపుల్స్ వార్లో అని పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర. ఆనాడు కడియం షేర్ గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే, నిర్బంధన ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరిదీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వార్కి అప్పీల్ చేసింది. మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు, ఆ ఎదిగిన ఆయనకు మీరు దళిత దొరని ప్రకటన చేసి దొరని మాట్లాడి మా దళిత వర్గాల వరకులో ఎదిగిన ఒక్కరిని మీరు హతమారిస్తే మాకు ఇంకెవరు ఎదిగిన వాళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వద్దని చెప్పి ఇప్పుడు 97-98లో అదే గన్పూర్ స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోని 1000 మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళీ తిరిగేస్తే కూడా కనిపిస్తాయి. ఏది మా కడియం షేర్ మాత్రమే దళిత దొర కనిపిస్తుందా? ఈ జిల్లాలో పనిచేసిన చాలా మంది మంత్రులు, ఉన్నత వర్గాల సంబంధించిన మంత్రులు ఎప్పుడు మీరు దొరని ప్రకటన చేయలేదు కదా. మా కడియం షేర్ ఒక్కడే మీకు దళిత దొరగా కనిపిస్తున్నాడా? ఎన్కౌంటర్ బాధ్యులు అవుతే అన్ని జిల్లాలో ఎన్కౌంటర్ బాధ్యులు మంత్రులు చేయాలి కదా. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, దండోరేస్తాం. మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి, దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దొర అనే స్టేట్మెంట్లు ఆగినాయి. ఆ సమయంలోనే ఆయన మీద తీసుకునే నిర్ణయాలు కూడా ఆగినాయి. కాదని చెప్తాడు. ఒక మాట చెప్పాలంటే
అనుకున్న సమయంలో అనుకున్న టార్గెట్ రీచ్ చేసే శక్తి వాళ్ళకు ఉన్నదనే విషయం మనందరూ తెలుసు. ఆనాడు మీరందరూ తెలుసు, మీ అందరూ తెలుసు వరంగల్ హెడ్ క్వార్టర్లో ఎన్ని ఘోరాలు జరిగినాయో. వాళ్ళు అనుకున్న హైదరాబాద్ లాంటి ఒక ప్రముఖ నాయకుడిని ఏ విధంగా అది చేశారో అందరూ తెలిసిన విషయమే కదా. వాళ్ళు అనుకున్న టార్గెట్స్ అన్ని రీచ్ చేసుకుంటున్న సమయంలో, శక్తి ఉన్న సమయంలో ఆ రోజు మరి నిన్ను ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డం పెట్టే విధంగా ప్రయత్నం చేశాను. ఎందుకంటే నీ మీద స్టేట్మెంట్ ఖండిస్తే పీపుల్స్ వార్ దృష్టిలో, నక్సలైట్ల దృష్టిలో మేము టార్గెట్ అవుతామనే విషయం మాకు తెలిసినా కూడా నిన్ను కాపాడడం కోసం అయినప్పటికీ మేము వాళ్ళకు అప్పీల్ చేశాం. మీ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం. అంతకు ముందు ఇంకేదన్నా అంతకు మించి ఇంకేదన్నా వెళ్తే మీ చేతిలో తుపాకులు ఉన్నాయో కానీ మా చేతిలో డబ్బులు ఉన్నాయి, ఎక్కడికైనా దండలు చాటిస్తామని చెప్పి తెలంగాణ గడ్డ మొత్తం మీద దొరలందరూ మంత్రులైన కానా మీరు ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ ఒక ఉమ్మడి వరంగల్లోనే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది న్యాయం కాదని చెప్పి మాట్లాడిందాం. నీ ప్రాణాలను కాపాడడానికి మా ప్రాణాలను అడ్డపెట్టే ప్రయత్నం చేశాను. నువ్వు మాకు చేశావా ఈర్షపరుడు, దేశపరుడు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహాయం చేసిన వాళ్ళలో, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి చేయించిన వాళ్ళలో ఒక మాదిగ ఉక్కులాలు కాదు, టోటల్ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అండగా నిలబడ్డారు. వాళ్ళు అగ్రకులాలు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లింలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దళితులు కావచ్చు, అంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళ అభిమానాన్ని చూరగొన్న ఏకైక ఉద్యమం తెలుగునేల మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం. అన్ని వర్గాల ప్రజల మేధావుల అభిమానాన్ని, గౌరవాన్ని చూరగొన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. కాబట్టి శక్తి మేరకు సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్ నిలబడడం వల్ల ఎంఆర్పిఎస్ 30 ఏళ్ళుగా ఉద్యమం నడుపుతూ వచ్చేసింది. 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఈ జిల్లా గడ్డ మీద వచ్చినప్పుడు నా సొంత జిల్లా వరంగల్ అయినా 30 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఆ రోజు ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకుంటూ వచ్చామో ఈ రోజు ఉద్యమాన్ని అట్లనే కొనసాగుతూ వస్తున్నది. పార్టీలో ఉన్న ఏ మాదిగ నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఎవరు బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లయితే మాదిగల సొంత జాతికే మీరు అన్యాయం చేసిన అవుతారు, మోసం చేసిన అవుతారు కూడా గుర్తు చేస్తున్నాను. బీఆర్ఎస్ లో ఉండబడే నా మాదిగ సోదరులారా, బీఆర్ఎస్ ఉండబడే మాదిగ సోదరులారా, నిన్న సిట్టింగ్ ఎంపీ దయాకర్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు టికెట్ రాకుండా సొంత కూతురుకే టికెట్ రప్పించుకొని బీఆర్ఎస్ లో ఉండబడే మాదిగలకు ద్రోహం చేసింది, బీఆర్ఎస్ లో ఉండబడే మాదిగ నాయకులకు అన్యాయం చేసింది, వాళ్ళ ఎదుగుదలకు అడ్డుకున్నది. ఖచ్చితంగా కేసు కడియం సేరే కనుక ఖచ్చితంగా కడియం సేరి కూతురును చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల మీద ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం ఏ కాంగ్రెస్ నాయకురాలు వాళ్ళు మాదిగల్లో ఉన్నా బయటికి రావద్దని నేను కోరుతున్నాను. అట్లనే బీఆర్ఎస్ లో అన్యాయం చేసింది కూడా, బీఆర్ఎస్ లో మాదిగలకు అన్యాయం చేసింది కూడా కడియం సేరి కనుక ఖచ్చితంగా కడియం సేరి నైతిక విలువ లేనోడు కనుక, అనైతిక చర్యలకు పాల్పడేటోడు కనుక, ఈర్ష్య ద్వేషం ఉన్నోడు కనుక ఎట్టి పరిస్థితిలో కడియం సేరి గారి గెలుపుకు ఎవరు సహకరించద్దని, అదే కడియం సేరి బిడ్డ గెలుపుకి ఎవరు సహకరించద్దని ఖచ్చితంగా ఓటమి జరిగేలాగానే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నేను ఇకపోతే నా బీసీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఒక రెడ్డి సామాజిక వర్గం 4% లేని వాళ్ళకు ఉన్నంత విలువ 50% ఉన్న మన బీసీలకు కాంగ్రెస్ లో లేదని గుర్తు చేస్తున్నా. 50% బీసీలకు లేదని కూడా గుర్తు చేస్తున్నా. 18 నియోజకవర్గాల్లో ఇప్పటికే 6 రెండోలకు టికెట్ ఇప్పించుకున్నారు. రేవంత్ రెడ్డి 6 ఇప్పించుకున్నారు. మినిమం ఇంకా ఖమ్మమో కరీంనగర్ ఆ 2 అయితే రెడ్డికి రావచ్చు, రెండిట్లో ఒకటైనా రెడ్డికి రావచ్చు. ఒక రెడ్డి కులానికి 6-7 టికెట్లు వస్తే కాంగ్రెస్ లో మరి 50% బీసీలకు ఇప్పటికే 2 ఇంకేమని ఇస్తే 3 ఇస్తారేమో. ఆ 3 బహుశా హైదరాబాద్ ఇస్తారేమో. బహుశా మేము బీసీల లెక్క చెప్పడానికి, కాంగ్రెస్ వాళ్ళు బీసీ లెక్క చెప్పడానికి గెలుపుకు అవకాశం ఉన్న కాడు ఇవ్వరు. ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇప్పుడు
భువనగిరి ఉన్నదనుకోండి, కాంగ్రెస్ లో గెలిచింది ఎక్కువ మంది, అక్కడ బీసీకి ఇవ్వచ్చు అంటే రెడ్డి ఇచ్చుకున్నారు. నల్గొండలో బీసీకి ఇవ్వచ్చు, రెడ్డి ఇచ్చుకున్నారు. ఒక జిల్లాలో ఇద్దరికి రెడ్లకి ఇస్తారా? ఒక జిల్లాలో నల్గొండ భువనగిరి రెడ్లకి ఇస్తారా? ఒక బీసీకి ఇవ్వచ్చు కదా. దాని అవతల మహబూబ్నగర్ రెడ్డే కదా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రెండు నియోజకవర్గాలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 2 నియోజకవర్గాలు, చేవెళ్ళ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి. ఈ 2 ఉమ్మడి రంగారెడ్డి. మరి చేవెళ్ళ రెడ్డే, అదే సమయంలో మల్కాజ్గిరి రెడ్డే. ఒక జిల్లాలో రెడ్లకు ఇచ్చారు కదా, అక్కడ బీసీకి ఇవ్వచ్చు కదా. ఓడిపోయిన జీవన్ రెడ్డికి ఇచ్చారు కదా, ఆడ బీసీకి ఇవ్వచ్చు కదా. దీన్ని బట్టి అర్థమవుతుంది 50% బీసీలకు 2 4% లేని రెడ్లకు ఇప్పటికీ 6. కాబట్టి బీసీలు సోదరులారా, సోదరుమన్నారా, ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, అట్లనే బీసీలకు రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. కనుక నా బీసీ సోదరులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించడానికి సహకరించాల్సిందిగా, మాదిగల కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఎన్నో సందర్భాలు ఉద్యమాలు చేసింది. ఎంఆర్పీఎస్ సాధించిన ఫలితాలు, ఈ ప్రభుత్వాలు చేసిన పథకాల కంటే ఎంఆర్పీఎస్ సాధించిన ఫలితాలు, ఆరోగ్యశ్రీ పథకం పేరుతో అన్ని కులాల పేదలకు ఆరోగ్య భద్రత, వికలాంగుల పెన్షన్ పెరగడానికి దారితీసింది, వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగడానికి దారితీసింది, తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్ట పెరగడానికి దారితీసింది. సమస్త అనగాన వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించుకుంటూ వస్తున్నది. కాబట్టి ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది మాదిగల కోసమే కాకుండా అన్యాయం గురైన వర్గాల కోసం గొంతిప్పుతున్నది కనుక, పోరాటం చేస్తున్నది కనుక ఎంఆర్పీఎస్ చేసే విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా, ఎంఆర్పీఎస్ చేసే విజ్ఞప్తికి అనుగుణంగా ఓటేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తూ, దేశ భద్రత, దేశ గౌరవం